long live Rahul Gandhi, long live, long live, long live Rahul Gandhi, long live, long live, long live Rahul Gandhi, long live. Rahul Gandhi గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వద్దట వద్దట గొప్ప నాయకుడు మనకు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే నడుస్తలేదు. కొన్ని పార్టీలు వచ్చినాయి, మునిగిపోతూ ఉన్నాయి, మునిగిపోయే అంచులో ఉన్నాయి. చాలా సమస్యలు ఉండే. అన్ని సెల్ల అధ్యక్షులకు అదేవిధంగా మహిళా సోదరులకు వచ్చినటువంటి ఈసారికి ప్రధానమంత్రిగా కావాలని నాయకులకు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ గారికి, మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి గారికి, ముందుగా పిసిసి ఆఫీస్ నుండి, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నుండి రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఈ యొక్క దేశాన్ని సమైక్యంగా ఉంచాలని, సమగ్రతగా ఉండాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని 4000 కిలోమీటర్లు ఈ దేశం కోసం నడిచినటువంటి వ్యక్తి, దేశం సమగ్రంగా ఉండాలని ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకుడు. మరి ప్రజాస్వామ్యం బ్రతకాలే, రాజ్యాంగమే ఈ దేశంలో రాజ్యం ఏలాలి, ఆ రాజ్యాంగం విలువలను కాపాడాలన్నటువంటి మహోన్నతమైన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి త్రుటిలో ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో అది 230 సీట్ల పైన తీసుకొచ్చింది. మరి ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పొత్తు ధర్మాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, రాజ్యాంగ విలువలను కానీ ఎప్పుడూ కాపాడకుండా తనకు మోడీకి తోడుగా ఆయన బలము బలగము ఈడీని, సిబిఐని, ఐటీని ఉపయోగించి ఈ దేశాన్ని ఏళ్తా ఉన్నాడు. అది నడవదుగాక నడవదని పోరాటం చేసి పోయిన సంవత్సరం అంతా పాదయాత్రలతో ఈ దేశాన్ని అంతా వేడెక్కించినటువంటి ఒక ఆలోచన చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయనకు జన్మదిన వేడుకలు చేస్తూ తప్పకుండా ఆయన ఈ దేశానికి యువరాజు, కాబోయే ప్రధానమంత్రి తప్పకుండా త్వరలోనే అవుతాడు. మన ప్రార్థనలన్నీ కూడా ఆ దేవుడికి ఒకటే ప్రార్థన, రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ఆయనకు మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అన్ని సెల్ల అధ్యక్షులకు అదేవిధంగా మహిళా సోదరులకు వచ్చినటువంటి ఈసారికి ప్రధానమంత్రిగా కావాలని నాయకులకు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ గారికి, మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి గారికి, ముందుగా పిసిసి ఆఫీస్ నుండి, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నుండి రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఈ యొక్క దేశాన్ని సమైక్యంగా ఉంచాలని, సమగ్రతగా ఉండాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని 4000 కిలోమీటర్లు ఈ దేశం కోసం నడిచినటువంటి వ్యక్తి, దేశం సమగ్రంగా ఉండాలని ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకుడు. మరి ప్రజాస్వామ్యం బ్రతకాలే, రాజ్యాంగమే ఈ దేశంలో రాజ్యం ఏలాలి, ఆ
ఆ రాజ్యాంగం విలువలను కాపాడాలన్నటువంటి మహోన్నతమైన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి త్రుటిలో ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో అది 230 సీట్ల పైన తీసుకొచ్చింది. మరి ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పొత్తు ధర్మాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ విలువలను కానీ ఎప్పుడూ కాపాడకుండా తనకు మోడీకి తోడుగా ఆయన బలము బలగము ఈడీని సిబిఐని ఐటీని ఉపయోగించి ఈ దేశాన్ని ఏళ్తా ఉన్నాడు. అది నడవదుగాక నడవదని పోరాటం చేసి పోయిన సంవత్సరం అంతా పాదయాత్రలతో ఈ దేశాన్ని అంతా వేడెక్కించినటువంటి ఒక ఆలోచన చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయనకు జన్మదిన వేడుకలు చేస్తూ తప్పకుండా ఆయన ఈ దేశానికి యువరాజు, కాబోయే ప్రధానమంత్రి తప్పకుండా త్వరలోనే అవుతాడు. మన ప్రార్థనలన్నీ కూడా ఆ దేవుడికి ఒకటే ప్రార్థన, రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ఆయనకు మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. Rahul Gandhi, long live! Long live, long live! Rahul Gandhi, long live! Long live, long live! Rahul Gandhi, long live! Rahul Gandhi గారి నాయకత్వం వర్ధిల్లాలి! Rahul Gandhi గారి నాయకత్వం వర్ధిల్లాలి! Rahul Gandhi గారి నాయకత్వం వర్ధిల్లాలి! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! వద్దాట గొప్ప నాయకుడు మనకు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే మిగిలిన నడుస్తలేదు. కొన్ని పార్టీలు వచ్చినాయి, మునిగిపోతూ ఉన్నాయి, మునిగిపోయే అంచులో ఉన్నాయి. చాలా సమస్యలు ఉండే